హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేను బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు మన వీడియో వచ్చేసరికి ఫ్రైడే వ్లాగ్ అనమాట. వ్లాగ్లోకి వెళ్ళే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు. బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను వీడియోస్ పెట్టినప్పుడల్లా నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. మార్నింగ్ అయితే లేవగానే ఫస్ట్ బయట క్లీన్ చేసేసుకుని ముగ్గులు వేసేసుకున్నాను. ఏంటో చాలా లేజీగా అనిపిస్తుంది ఈరోజు. సరే అని చెప్పి గ్రీన్ టీ పెట్టేసుకుని తాగి ఇంట్లో పని స్టార్ట్ చేద్దాంలే అని చెప్పి గ్రీన్ టీ అయితే పెట్టేసుకుంటున్నాను. నేను గ్రీన్ టీ రోజు ఈవినింగ్ తాగుతానమాట. కానీ ఈరోజు కొంచెం యాక్టివ్గా ఉండాలి, పని ఎక్కువ ఉంది అని చెప్పేసి మార్నింగే తాగేస్తున్నాను. ఇంకా గ్రీన్ టీ పెట్టుకుని ప్రశాంతంగా కూర్చుని టీ అయితే కంప్లీట్ చేసుకుని పని స్టార్ట్ చేశాను. ఫస్ట్ అయితే ఇల్లు చేసి తుడవడం అయితే మొదలు పెట్టాను. అయితే ఈరోజు మీకు ఒక మాప్ బకెట్ చూపిస్తాను. నాకు తెలుసు మీలో చాలామంది ఇది వాడి పడేసి ఉంటారు కూడా, కానీ నేనైతే రీసెంట్గా తీసుకుని 3-4 మంత్స్ అయితే అవుతుంది. నేను ఇది తీసుకునేటప్పుడు యూట్యూబ్లో చాలా వీడియోస్, రివ్యూస్ అయితే చూశాను అనమాట. ఎందుకంటే తీసుకున్న తర్వాత వేస్ట్ అయిపోకూడదు కదా, యూస్ఫుల్ కాకపోతే అని. అయితే ఈరోజు నేను 3 మంత్స్ వాడిన తర్వాత నేను నా పర్సనల్ రివ్యూ అయితే ఇస్తాను. ఇందులో ఉన్న అడ్వాంటేజెస్ అలానే డిసడ్వాంటేజెస్ కూడా చెప్తాను. ఫస్ట్ అయితే ఇది హ్యాండ్లింగ్ చాలా ఈజీగా ఉంటుంది అనమాట. మామూలు బకెట్ మనం డైలీ రెగ్యులర్గా యూస్ చేసేదానికన్నా. అలానే తీసుకువెళ్ళడం కూడా చాలా ఈజీ. ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా, అది హ్యాండిల్, ఇక్కడ వీల్స్ ఉంటాయి అన్నమాట. లాక్కుంటూ వెళ్ళిపోవచ్చు, లేదు అలా కాదు పట్టుకుని వెళ్ళాలన్నా హ్యాండిల్ ఉంటుంది దీనికి. అండ్ అలానే వాటర్ కూడా ఎత్తిపోయాల్సిన అవసరం లేకుండా మనకి వాటర్ అవుట్లెట్ ఒకటి ఉంటుంది అనమాట. అందులో నుంచి వాటర్ అయితే బయటకు వెళ్ళిపోతాయి. యూజ్ చేసుకున్న తర్వాత వాటర్ని అలా పెట్టేసి మనం క్లోజ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, మనం వాటర్లో ఇలా పెట్టిన తర్వాత మనం మామూలుగా మాప్ స్టిక్ అయితే ఆ క్లాత్ని మనం పిండుకోవాల్సి వస్తుంది కదా వాటర్. ఇక్కడ అలా కాదనమాట. ఫస్ట్ ఇట్లా వాటర్లో డిప్ చేసి మనం ఆ రాడ్ని 3 times 2 times 3 times ప్రెస్ చేసుకున్నామంటే వాటర్ వస్తాయి. తర్వాత దీన్ని స్పిన్ చేసుకోవాలన్నమాట. ఈ స్పిన్లో పెట్టేసుకుంటే ఇప్పుడు వైట్ కలర్ వీల్ ఉంది కదా, ఇలా పెట్టుకుని ప్రెస్ చేస్తే చూస్తున్నారు కదా, ఆ వాటర్ అన్నీ కూడా బయటకు వచ్చేస్తాయి. మనం పిండుకోవాల్సిన అవసరం ఉండదన్నమాట. ఇది మేజర్ అడ్వాంటేజ్ దీనికి వచ్చేసి. అండ్ డిసడ్వాంటేజ్ ఏంటి అంటే మనం ఫస్ట్ వాటర్లో పెట్టేసి ప్రెస్ చేస్తున్నప్పుడు కొంచెం టైట్గా అనిపిస్తుంది. ఇంకొకటి ఏంటంటే నేను తీసుకున్న బ్రాండ్లో కొంచెం ఇది షార్ట్గా ఉందన్నమాట. రాడ్ అనేది ఇంకొంచెం లెంత్ ఎక్కువ ఇస్తే బాగుండు అనిపించింది. అండ్ నేను ఇది డీమార్ట్లో తీసుకున్నాను 1000 పెట్టి. ఇది ఏదన్నా టేబుల్స్ కింద అలా డ్రెస్సింగ్ టేబుల్స్ కింద క్లీన్ చేసుకోవాలన్నా ఈజీగా పెట్టేసుకోవచ్చు. మనం వంగి తుడవాల్సిన అవసరం లేదనమాట. ఇలా రాడ్ అనేది మూవబుల్ ఉంటుంది. దీనికి మనకి ఎక్స్ట్రా ఒక మాప్ క్లాత్ కూడా ఇస్తారనమాట. నేను ఇంకా ఇల్లు క్లీన్ చేసేసుకుని ఫ్రెష్ అయిపోయి బ్రేక్ఫాస్ట్ చేయడానికి కానీ కిచెన్లోకి అయితే వచ్చేసాను. ఇక్కడ పల్లీ చట్నీ చేస్తున్నాను. బ్రేక్ఫాస్ట్లోకి ఇడ్లీ చేస్తానన్నమాట ఈరోజు. ముందైతే పల్లీని ఫ్రై చేసుకుని పక్కన పెట్టేసుకుంటాను. ఈలోపు వెళ్ళి పూజ చేసుకుని అయితే వస్తాను. మనకి మార్నింగే ఇంట్లో పనులన్నీ అయిపోయి పూజ అయిపోతే రోజంతా కూడా నాకు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. ఇలా ఎర్లీగా పనులు అయిపోతూ ఉంటే చిన్న చిన్న పనులు బ్యాలెన్స్ ఉన్నా కూడా చేసుకుంటూ ఉండొచ్చు. ఇంకా టైం అయిపోతుంది. మా హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళాలి, బ్రేక్ఫాస్ట్ చేయాలి అని చెప్పి ఫాస్ట్గా మళ్ళీ పూజ కంప్లీట్ చేసుకుని కిచెన్లోకి అయితే వచ్చేసాను. ఫస్ట్ అయితే ఇడ్లీ పెట్టేసుకుంటున్నాను. ఇడ్లీ పెట్టిన తర్వాత నేను చట్నీకి అయితే ప్రిపేర్ చేసుకుంటాను. ఇడ్లీ పిండి నిన్ననే వేసుకున్నాను అనమాట. ఈ మధ్య ఇంట్లో ఇడ్లీ, దోశ లాంటివి చాలా తగ్గించేశాను. ఇంకా ఫాస్ట్గా వేస్తున్నాను అనమాట. చెప్పాను కదా టైం అయిపోతుంది అని చెప్పేసి. అండ్ నాకు కూడా కొంచెం బయటకు వెళ్ళే వర్క్ ఉంది. ఇంకా నేను బ్రేక్ఫాస్ట్ చేసి అయితే బయటకైతే వెళ్తాను. ఇడ్లీ వేసేసిన తర్వాత ఈ పిండిని ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకుంటాను. ఇక్కడ వచ్చేసరికి ఇంకా చట్నీ ప్రిపేర్ చేసుకుంటున్నాను. చట్నీ చేసుకునేటప్పుడు మనం శనగపప్పు వేసుకుంటాం కదా, అవి అయిపోయినాయి అనమాట, సరిపోలేదు. ఇంట్లో ఉన్నాయి అనమాట, కాకపోతే నేను రీస్టోర్ చేసుకోలేదు. ఎందుకంటే నేను ప్రతి డబ్బాలో గ్రాసరీ అయిపోయినప్పుడు నేను వాటిని క్లీన్ చేసుకుంటాను. ఒకసారి కడిగేసుకుని తర్వాత తుడుచుకుని పోసుకుంటాను అనమాట. కానీ ఇలాంటి టైంలో అసలే టైం లేదు అనుకున్నప్పుడు ఇట్లా అయిపోతూ ఉంటే భలే కోపం వచ్చేస్తూ ఉంటుంది. ఇంకా వాటిని అందులోని కవర్లో నుంచే కొంచెం అయితే వేసేసుకుని ఇంకా చట్నీ చేసేసుకున్నాను. ఇంకా బ్రేక్ఫాస్ట్ నేను కూడా తినేసాను అనమాట. ఇంకా బయటికి వెళ్లే ముందు మిషన్లో బట్టలు వేసేసి వెళ్దాంలే అని చెప్పేసి వేస్తున్నాను. అండ్ మీరు నాకులాగా ఇట్లా హస్బెండ్ ప్యాంట్ పాకెట్స్లో చెక్ చేస్తారా?
ఎప్పుడైనా హడావుల్లో వాళ్ళు పాకెట్లో నుంచి మనీ తీసుకోకుండా మర్చిపోతారు కదా, అలాంటప్పుడు ఏం చేస్తానంటే ఆ డబ్బులు నేను తీసేసుకుంటాను. తీసుకుని మళ్ళీ ఆయనకి ఇవ్వనమాట, ఎందుకంటే పనిష్మెంట్ అని చెప్తాను. మర్చిపోవడం వాళ్ళ తప్పు, తీసుకోవడం మన తప్పు కాదు కదండి. కాకపోతే నేను తీసుకుంటే గనక తీసుకున్నాను అని చెప్తాను. ఎక్కువ మనీ అయితే వదిలిపెట్టర్లేండి, ఉన్నాయి తక్కువైనా సరే తీసుకుంటాను, కానీ చెప్తాను అనమాట. అవి నేను ఇంట్లో ఖర్చులకు కానీ లేదా నా పర్సనల్ యూసేజెస్ కానీ వాడుకుంటాను. ఇంకా నేను బయటికి వెళ్ళి అయితే వచ్చేసాను. ఇప్పుడు కూడా నేను కొంచెం లేట్గానే వచ్చాను, ఇంకా లంచ్ ప్రిపేర్ చేయడానికి టైం అయిపోతుంది. ఎక్కువ టైం లేదు అని చెప్పేసి నేను ఇక్కడ టొమాటో రైస్ చేస్తున్నాను. మళ్ళీ రైస్ పెడితే రైస్ వేరేగా కర్రీ వేరేగా చేయాల్సి వస్తుంది అని. ఇలాంటి క్విక్ రెసిపీస్ చేసుకుంటే టైం లేనప్పుడు చాలా హెల్ప్ అవుతుంది. ఫస్ట్ అయితే టొమాటోస్ ఇలా కట్ చేసుకుని మిక్సీలో వేసేసుకుంటున్నాను పేస్ట్ కోసం. ఈ టొమాటో రైస్ రెసిపీ ఆల్రెడీ మన ఛానల్లో పోస్ట్ చేశాను. మీలో ఎవరన్నా చేసుకోవాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. లేదంటే మన ఛానల్లోకి వెళ్ళి వీడియోస్ ఓపెన్ చేసినా కూడా కనిపిస్తుంది. అయితే ఇప్పుడు కూడా నేను మీకు రెసిపీ చూపిస్తాను. కాకపోతే మీరు చేసుకోవాలి అనుకుంటే కనుక అక్కడికి వెళ్ళి ఆ రెసిపీ చూస్ చేసుకోండి. ఎందుకు అంటే నా దగ్గర ఇప్పుడు అన్ని ఐటమ్స్ లేవన్నమాట, నా దగ్గర ఉన్న వాటితోనే చేసేస్తున్నాను. నేను టైం లేదు కదా, ప్రెషర్ కుక్కర్లో చేసేసుకుందాము అని చెప్పేసి స్టార్ట్ చేశాను. తీరా చూస్తే ప్రెషర్ కుక్కర్ విజిల్ కనిపించలేదన్నమాట. అందుకని చెప్పి మళ్ళీ కడాయి పెట్టేసుకున్నాను. పర్లేదు, కడాయిలో అయినా సరే తొందరగానే చేసుకోవచ్చు, టేస్ట్ కూడా ఏం చేంజ్ ఉండదు అనమాట. ఇక్కడ నేను కడాయి హీట్ అయిన తర్వాత కొంచెం నెయ్యి అలానే ఆయిల్ వేసుకుంటున్నాను, రెండు కలిపి చేసుకుంటున్నాను. మీరు కావాలంటే మొత్తం నెయ్యితోనైనా సరే చేసుకోవచ్చు. ఇలా రెండు వేసుకోవడం వల్ల టేస్ట్ ఇంకా బాగుంటుంది. ఈ టొమాటోస్ అన్నిటిని ప్యూరీ చేసేసుకుంటున్నాను. నేను 3 టొమాటోసే తీసుకున్నాను, ఒక గ్లాస్ రైస్కి 3 టొమాటోస్ అయితే సరిపోతాయి. ఇప్పుడు ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో బిర్యానీ మసాలాలన్నీ వేసుకుందాము. లవంగాలు, దాల్చిన చెక్క, మిరియాలు ఇవన్నీ కూడా. అయితే నా దగ్గర ఉన్న ఈ మసాలానన్నీ కూడా నేను కేరళ నుంచి తెచ్చుకున్నాను అనమాట. మేము కేరళ ట్రిప్కి వెళ్ళినప్పుడు అక్కడ తీసుకున్నాను. ఇవన్నీ తీసుకుని కూడా 3 years అయిపోతుంది, కానీ టేస్ట్ కానీ స్మెల్ కానీ ఏమాత్రం మారలేదు. అందులో ఉన్న ఘాటు కూడా పోలేదన్నమాట, చాలా బాగున్నాయి. నేను తీసుకునేటప్పుడు ఇన్ని తీసుకుంటున్నాను, వేస్ట్ అయిపోతాయేమో అనుకుంటూ తీసుకున్నాను, కానీ ఇప్పటికి కూడా అన్నీ కూడా బాగున్నాయి. మీలో ఎవరైనా కేరళ వెళ్తే గనక తప్పకుండా ఈ స్పైసెస్ తెచ్చుకోండి. మనకి ఇక్కడికన్నా కూడా అక్కడ స్పైసెస్ టేస్ట్ చాలా బాగుంటాయి. ఎందుకు అంటే అక్కడ స్పైస్ గార్డెన్స్ ఎక్కువ ఉంటాయి అన్నమాట, అక్కడే పండిస్తారు, ఫ్రెష్గా దొరుకుతాయి. ఇక్కడతో కంపేర్ చేస్తే తక్కువ కాస్ట్ కూడా ఉంటాయి. నా దగ్గర ఉన్న ప్రతిదీ కూడా అక్కడ తెచ్చుకున్నవే అన్నమాట. అండ్ వీటన్నిటిని కూడా కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత మనం ఆనియన్స్ కట్ చేసుకుని పెట్టుకున్నాం కదా, ఆనియన్స్ మొత్తాన్ని కూడా ఈ ఆయిల్లో వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఈ ఆనియన్స్ లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ వేయగానే ఆయిల్ చిట్పట్లాడుతుంది అనమాట, అందుకే నేను పైన లిడ్ అడ్డం పెట్టేసి ఇట్లా ఫ్రై చేసుకుంటున్నాను. ఈ స్టేజ్లో జీడిపప్పు వేసుకున్నా చాలా బాగుంటాయి, కానీ నా దగ్గర ప్రెజెంట్ అయిపోయినాయి అనమాట, అందుకే నేను వేసుకోవట్లేదు. ఈ ఆనియన్స్ అనేవి కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత ఇందులో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా ఉన్నది యాడ్ చేసుకోండి, ఎందుకంటే టేస్ట్ చాలా బాగుంటుంది. నేను ఇట్లాంటి రెసిపీస్ ఏదైనా చేసినప్పుడు ఫ్రెష్గానే దంచుకుంటాను అనమాట అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇంకా అలానే మనం రెడీ చేసుకుని పెట్టుకున్న టొమాటో ప్యూరీని కూడా ఇందులో యాడ్ చేసేసుకోవాలి. ఈ టొమాటో ప్యూరీ పచ్చివాసన పోయి నూనె పైకి తేలే వరకు కూడా టొమాటోని బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇందులో మనం పసుపు కావాలన్నా సరే యాడ్ చేసుకోవచ్చు, కానీ ఎక్కువ యాడ్ చేసుకుంటే కలర్ అనేది కొంచెం చేంజ్ అవుతుంది. మూత పెట్టేసి టొమాటో బాగా మగ్గే వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఉండండి. ఈ టొమాటో పైన నూనె పైకి తేలుతూ ఉండాలన్నమాట. ఇప్పుడు ఇందులో మసాలాలన్నీ కూడా యాడ్ చేసుకుందాము. ఇందులో ఫస్ట్ రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. సాల్ట్ ఒక 1 స్పూన్ వరకు కూడా పడుతుంది. అలానే ఒక 1 టీ స్పూన్ కారం కూడా యాడ్ చేసుకుంటున్నాను. మీరు కొంచెం కారం ఎక్కువ తినేవాళ్ళు అంటే కొంచెం ఎక్కువైనా యాడ్ చేసుకోవచ్చు, లేదా పచ్చిమిర్చి అయినా సరే యాడ్ చేసుకోవచ్చు. అండ్ అలానే ఇందులో వేయించిన జీలకర్ర పొడి కూడా వేసుకుంటున్నాను.
అలానే ఒక 1 టీ స్పూన్ వచ్చేసి ధనియాల పౌడర్ వేసుకోవాలి. జీలకర్ర పొడి 1/2 టీ స్పూన్ అయినా సరిపోతుంది. ధనియాల పొడి మాత్రం ఒక 1 టీ స్పూన్ వరకు యాడ్ చేసుకోండి. అలానే కొంచెం గరం మసాలా యాడ్ చేసుకోవాలి. లాస్ట్లో కొంచెం మీకు ఇష్టమైతే బిర్యానీ మసాలా కూడా వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. గరం మసాలా వచ్చేసరికి ఒక 1/2 టీ స్పూన్ వేసుకుంటున్నాను. మీరు మసాలాలు కొంచెం ఘాట్ ఎక్కువ తినేవాళ్ళు అంటే ఇంకొంచెం స్పైస్ లెవెల్ పెంచుకోండి. నేను మీడియం స్పైస్తో చేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ మసాలాలన్నీ కూడా అడుగు పట్టకుండా బాగా ఫ్రై చేసుకోండి. నేను మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ ఉంచుతున్నాను. ఈ గ్యాప్లో నేను రైస్ కూడా నానపెట్టేసుకున్నాను అనమాట. ఈ రైస్ నేను నార్మల్ రైసే తీసుకున్నాను. మీరు కావాలంటే బాస్మతి రైస్తో అయినా సరే చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ మసాలాలన్నీ బాగా వేగిపోయిన తర్వాత మనం రైస్ వేసుకోవాలి. ఇందులో చాలామంది ఫస్ట్ వాటర్ పోసుకుని వాటర్ బాయిల్ అయిన తర్వాత రైస్ వేసుకుంటారు కదా. నేనైతే ఫస్ట్ రైసే వేసుకుంటాను, నాకు అలానే టేస్ట్ బాగుంటుంది అనిపిస్తుంది. ఇక్కడ మసాలాలన్నీ చక్కగా ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు వాటర్ లేకుండా ఫస్ట్ రైస్ వరకు యాడ్ చేసుకుంటున్నాను. నేను 1 గ్లాస్ రైస్కి 1.5 గ్లాస్ వాటర్ అయితే తీసుకుని నానబెట్టేసుకున్నాను. ఈ నానబెట్టుకున్న వాటర్నే నేను కుక్ చేసుకోవడానికి కూడా యూస్ చేసుకుంటాను. మనం కుక్కర్లో పెట్టుకునేటట్లయితే వాటర్ ఇంకా కొంచెం తగ్గించి వేసుకున్నా కూడా సరిపోతుంది. ఇప్పుడు మొత్తం ఇట్లా కలిపేసుకుని ఒక 2 నిమిషాలు లిడ్ క్లోజ్ చేసి అలానే పెడుతున్నాను. ఇప్పుడు ఇందులో పుదీనా వేసుకుంటున్నాను కొంచెం. ఇందులో కొత్తిమీర పుదీనా ఫ్లేవర్స్ చాలా బాగుంటాయి. నా దగ్గర లేదు కాబట్టి వేసుకోవట్లేదు, మీ దగ్గర ఉంటే వేసుకోండి. అలానే ఆ వాటర్ కూడా వేసేసుకుని మొత్తం ఒకసారి కలుపుకుని టేస్ట్ చూసుకుంటున్నాను. ఇప్పుడు సాల్ట్ కానీ కారం కానీ సరిపోలేదు అంటే ఒకసారి అడ్జస్ట్ చేసుకోండి. 10 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టేసుకుని తర్వాత రైస్ కుక్ అయ్యే వరకు కూడా లో ఫ్లేమ్లో పెట్టేసుకుంటే సరిపోతుంది. నేను రైస్ అయిపోయి ఉంటుందిలే అని చెప్పి ఆఫ్ చేద్దామని వచ్చాను. ఇక్కడ నేను ఎక్స్ప్రెషన్ ఎందుకు ఇచ్చాను అంటే నేను రైస్ పెట్టేసి వాయిస్ ఓవర్ ఇచ్చుకుంటున్నాను అనమాట. వీడియోకి వచ్చేసరికి చూస్తే అడుగు పట్టేసింది. నేను ఇంకా మొత్తం మాడిపోయిందేమో అనుకున్నాను, కానీ కలిపి చూస్తే పైనంతా బాగుంది, కింద కొంచెం ఒక లేయర్ వరకు మాత్రం మాడింది. అయితే టేస్ట్ ఎలా ఉంటుందో చూడాలి. కలర్ఫుల్గా చూడటానికి అయితే చాలా బాగుంది. ఇంకా ఇక్కడ రైతా చేసుకుంటున్నాను అనమాట. నేను టేస్ట్ ఎలా ఉందో కూడా చెప్తాను. అండ్ ఇంకొక విషయం చెప్పనా, నేను ఇప్పుడు ఈ వీడియోకి వాయిస్ ఓవర్ ఇస్తూ కూడా స్టవ్ మీద పాలు పెట్టేసి మర్చిపోయాను అనమాట. అవి బాగా మాడిపోయింది గిన్నె మొత్తం కూడా. సో ఇంకా డిసైడ్ అయిపోయాను, స్టవ్ మీద ఏమన్నా ఉన్నప్పుడు వీడియోస్ ఎడిటింగ్ కానీ వాయిస్ ఓవర్ కానీ ఇవ్వద్దు అని చెప్పి. నేను అవి మర్చిపోతున్నాను అనమాట ఈ వీడియోస్ పనిలో పడిపోయి. ఇంకా రైతా కూడా చేసుకుని పక్కన పెట్టేసుకుని స్టవ్ మొత్తం ఒకసారి క్లీన్ చేసేసుకుంటున్నాను. వెంటనే క్లీన్ చేసుకుంటే ఏంటంటే ఎక్కువ బర్డెన్ లేకుండా ఉంటుంది తర్వాత మనకి అని చెప్పి వెంటనే క్లీన్ చేసేసుకుంటున్నాను. ఇంకా ఇట్స్ టేస్టింగ్ టైం అనమాట. ఎలా ఉంది ఏంటి అనేది నేను టేస్ట్ చేసి చెప్తాను. ఎందుకంటే మాడిపోయింది కదా, అందుకని చెప్పేసి ఎలా ఉంటుందా అని చెప్పి కొంచెం టెన్షన్. ఎందుకంటే మా హస్బెండ్ వచ్చే టైం అయిపోయింది, ఇంకా వేరేది ఏదైనా చేసే ఆప్షన్ కూడా లేదనమాట. అందుకని చెప్పి ఫస్టే నేను పెట్టుకుని తిని ఎలా ఉందో చూస్తున్నాను. ఇదిగో చూస్తున్నారు కదా, అక్కడక్కడ ఇట్లా కొంచెం మాడింది, కానీ టేస్ట్ అయితే చాలా బాగుంది. కొంచెం కూడా మాడిన టేస్ట్ అయితే తెలియట్లేదు అనమాట. ఇంకా నేను టొమాటో రైస్లో రైతా ఖచ్చితంగా వేసుకుని తింటాను. రైతా లేకపోతే నాకు ఎందుకో అంత తినబుద్ధి కాదు. ఇంకా బాగుండేసరికి అమ్మయ్య అనుకున్నాను. కాకపోతే లాస్ట్లో కొంచెం అయితే మాడింది, ఎక్కువ మాడలేదన్నమాట. నేను సైడ్స్ చూసి కిందంతా కూడా మాడిపోయిందేమో అనుకున్నాను. నేను ఈ టొమాటో రైస్ని వీక్లీ వన్స్ అయినా సరే చేస్తాను. క్విక్గా అయిపోతుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. చూసారు కదా ఇక్కడంతా కింద ఎలా మాడిపోయిందో. అంతే, కొన్నిసార్లు అలా జరుగుతూ ఉంటాయి. ఇంకా తినేసి నేను పడుకున్నాను అనమాట. రోజు ఆఫ్టర్నూన్ పడుకోను, కాకపోతే ఈరోజు ఏంటో బాగా నిద్ర వచ్చేసింది. ఆఫ్టర్నూన్ పడుకుంటే నైట్ నిద్ర రావట్లేదు అని చెప్పి ఆఫ్టర్నూన్ పడుకోవట్లేదు అనమాట. ఇంకా నిద్ర లేచేసి కొంచెం టీ పెట్టేసుకుంటున్నాను, గ్రీన్ టీ పెట్టుకుంటున్నాను అనమాట. ఇంకా అక్కడ వాటర్ బాయిల్ చేస్తూ డ్రై ఫ్రూట్స్ ఉంటే వాటిని తింటున్నాను. పని చేసుకుందామంటే నిద్ర మొత్తం వదలట్లేదు అనమాట. అందుకని చెప్పేసి టీ పెట్టుకున్నాను. కానీ డైలీ కూడా నేను గ్రీన్ టీ అయితే తాగుతాను ఈవినింగ్. ఈరోజు అయితే మార్నింగ్ ఈవినింగ్ 2 సార్లు తాగుతున్నాను. ఇప్పుడు కొంచెం హనీ అయితే యాడ్ చేసుకుంటున్నాను ఇందులో.
నేను టీ తాగేటప్పుడు చాలా ప్రశాంతంగా తాగుతానన్నమాట. బయటకు వెళ్ళి నేచర్ని ఎంజాయ్ చేస్తూ, ఇంకా తిరుపతి వచ్చిన దగ్గర నుంచి ఆ కొండలను చూస్తూ తాగుతాను. అలా అలవాటైపోయింది. అలా బయటికి వెళ్దాం అనుకునేసరికి బెడ్రూమ్లో నుంచి సన్ రైజ్ పడుతుందన్నమాట. చాలా బాగా అనిపించింది. సరే అని చెప్పి కాసేపు ఆ విండో దగ్గర కూర్చుని ఆ సన్సెట్ని చూస్తూ టీ అయితే కంప్లీట్ చేసుకున్నాను. అయితే తిరుపతిలో సన్సెట్ చాలా బాగుంటుంది. మనకి బీచ్ దగ్గరే కాదు, ఇలా కొండల దగ్గర కూడా సన్సెట్స్ చాలా బాగుంటాయి. సరే కొంచెం సేపు సన్సెట్ని చూద్దాము అని చెప్పేసి టీ తాగేసిన తర్వాత పైకి అయితే వెళ్ళాను. మీకు చూపిస్తాను ఈరోజు సన్సెట్. ఇంకా ఇక్కడ విండోస్ అన్నీ ఓపెన్ చేసుకుని ఇంకా సన్ రైజ్ని ఎంజాయ్ చేస్తూ టీ అయితే కంప్లీట్ చేసుకున్నాను. ఇప్పుడైతే పైకి తీసుకెళ్ళిపోతాను రండి. మేము రెంట్కి ఇల్లు చూసినప్పుడు ఈ వ్యూ చూసే ఇంట్లోకి అయితే వచ్చామన్నమాట. చూశారు కదా పైనుంచి ఎంత బాగుందో. అలానే సన్సెట్ కూడా చూడండి, చాలా కూల్గా ఉంటుందన్నమాట. ఇప్పుడు మీరు చూసినట్లయితే ఈ కొండల్లో వెంకటేశ్వర స్వామి ఫేస్ కనిపిస్తుంది అనమాట. పడుకున్నట్లు స్వామివారి ఫేస్ అయితే కనిపిస్తుంది. వ్యూ చాలా బాగుంటుంది. ఇంకా కొంచెం సేపు ఆ వ్యూ ఎంజాయ్ చేసి కిందకైతే వచ్చేసి పని స్టార్ట్ చేసుకున్నాను. కార్తీక మాసం కదా, నైట్ కూడా పూజ చేసుకుంటున్నాను ఈవినింగ్ రోజు. ఇంకా దీపాలు పెట్టుకుందామని చెప్పేసి క్లీన్ చేసుకుంటున్నాను. ఏంటో కార్తీక మాసం అంతా రోజులు తొందరగా అయిపోతాయి అనిపిస్తుంది. మార్నింగ్ ఈవినింగ్ పూజలు చేసుకోవడం, ఇంట్లో పనులు చేసుకోవడం, వంట, ఇట్లానే రోజంతా అయిపోతుందేమో అనిపిస్తుంది. ఇంకా ఫ్రెష్ అయిపోయి పూజకైతే రెడీ చేసుకుని పూజ చేసేసుకుంటున్నాను. అండ్ అష్టోత్తరాలు కూడా చదువుకున్నాను అనమాట. బయట కూడా దీపాలు పెట్టుకోవాలి కాబట్టి బయటకు కూడా రెడీ చేసుకున్నాను. అండ్ మీలో చాలామంది మన ఛానల్ని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి. నాకు కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉండి మంచి వీడియోస్ అయితే తీసుకుని వస్తాను. అండ్ ఇంకా బయట కూడా దీపాలు అయితే పెట్టేసుకున్నాను. అండ్ ఇంకా డిన్నర్ కూడా ప్రిపేర్ చేసుకుంటున్నాను అనమాట. మార్నింగ్ ఇడ్లీ పిండి ఉంది కదా, దాంతోనే ఊతప్పం లాగా చేసుకున్నాను ఈరోజు. అండ్ మార్నింగ్ వేసిన ముగ్గు చూసారా ఇక్కడ ఎంత బాగుందో. ఇంకా డిన్నర్ అయితే చేసేసామన్నమాట. ఇంకా డిన్నర్లోకి చెప్పాను కదా ఊతప్పం వేసుకున్నాను. ఊతప్పం మీద మునగాకు పొడి అయితే వేసుకున్నాను. అలానే మామూలుగా కారం ఉంటుంది కదా, మనం కూరలో వేసుకునే కారం కూడా వేసుకున్నాను. ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు జోడీ వ్లాగ్స్ అండ్ డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ ది బెల్ ఐకాన్ ఫర్ ఫర్దర్ అప్డేట్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.